మెగా డీసీలో ఆదివాసులకు అన్యాయం, రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ విజయవంతం. కూటమి ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 1134 పోస్టులు ఉన్నప్పటికీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఆదివాసులకు కేవలం 43 పోస్టులు మాత్రమే రోస్టరు ప్రకారం దక్కుతున్నాయి. ఇది ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న సుమారు 400 ఖాళీలకు సరిపోదని ఆదివాసీ జేఏసీ నాయకులు వాపోయారు. ఈ మేరకు మెగా డీఎస్సీపై రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్ పిలుపు మేరకు శుక్రవారం మర్రిపాలెం చెక్పోస్టు వద్ద జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన చేపట్టారు. తెల్లవారుజాము 4 గంటల నుండి రోడ్డుపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు. సుమారు 8 గంటల పాటు రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో 3 ప్రకారం ఈ ఏజెన్సీ పోస్టులను స్థానిక ఆదివాసులతోనే భర్తీ చేయాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో ఆదివాసుల నిరుద్యోగానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణం ఆదివాసుల హక్కులను పరిగణలోకి తీసుకుని జీవో 3ను అమలు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. బంద్ కారణంగా రోడ్డుపై రాస్తారోకో కారణంగా కిలోమీటర్ వరకు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా పోలీసులు వచ్చి జేఏసీ నాయకులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. కొయ్యూరు వైసీపీ మండల అధ్యక్షులు బిడిజన అప్పారావు, కొయ్యూరు జడ్పీటీసీ వారనూకరాజు, రావుల వెంకటలక్ష్మి, దొండ ప్రసాద్, ఉల్లి సీతారం వంటి నాయకులు బంద్ కి మద్దతు తెలిపి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన ఉద్యోగ సంక్షేమ సంఘాల నాయకులు ఎస్ ధర్మరాజు, పంతులు బాబు, టి మల్లేష్ మరియు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, గిరిజన ఉద్యోగ సంక్షేమ సంఘాలు, ఆదివాసీ సమాజం కార్యకర్తలు మరియు నిరుద్యోగ యువత పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ధర్మరాజు. నేను నర్సీపట్నం గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు మరి జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి ఎందుకంటే ఈ బంద్ ముఖ్య ఉద్దేశం ఎందుకంటే మరి ఈ మధ్య కాలంలోనే మెగా డిఎస్సి అనేది 16,000 పోస్టులు మరి డిఎస్సి ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా మరి సుమారు ఏజెన్సీలో ఉన్నటువంటి సుమారు 400 పోస్టులకు బదులుగా మాకు జనరల్ రోస్టర్ ప్రకారము 6% మాత్రమే, మాకు సుమారు 30 పోస్టులు మాత్రమే మాకు వస్తూ ఉన్నాయి. దీంట్లో భాగంగా మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ప్రధానంగా మాకు ఏజెన్సీలో ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా మాకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అందుకు మరి ప్రత్యేకమైనటువంటి డిఎస్సి ప్రకటించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఏజెన్సీ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే ఇది ప్రత్యేకమైనటువంటి ఏరియా. ఇది 5th షెడ్యూల్ ఏరియా. 5th షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి మరి ఆ చట్టాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటాయి. కాబట్టి మరి గౌరవ సుప్రీంకోర్టు ఏదైతే జీవో నంబర్ 3ని రద్దు చేసిందో దానికి ప్రత్యామ్నాయంగా వేరే జీవో అనేది ఇమ్మని చెప్పి కోరుతూ ఉన్నాం. ఎందుకంటే మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరి వారి యొక్క ఎలక్షన్లో క్యాంపెయిన్లో భాగంగా వారు అరకువేలి వచ్చి మా ఏజెన్సీలో ఉన్నటువంటి జీవో నంబర్ 3ని మళ్ళీ పునరుద్ధరిస్తారని చెప్పి మరి ఆయన సభాముఖంగా హామీ ఇచ్చి ఉన్నారు. కాబట్టి మరి ఈ రోజున మాకు ఆయన జన్మదినాన మాకు డిఎస్సి ప్రకటించి మాకు జనరల్ రోస్టర్ ప్రకారము 6% మాకు ఈ పోస్టులు ఇవ్వడము అన్యాయంగా మేము భావిస్తున్నాం. కాబట్టి మరి దయచేసి ముఖ్యమంత్రి వర్యులు మరొక్కసారి దీన్ని పరిశీలించి, ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మా ఆదివాసుల యొక్క పరిస్థితిని గురించి మరొక్కసారి పరిశీలించి మరి గవర్నర్ గారితో ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను మరి దృష్టిలో పెట్టుకొని మరి దీన్ని ఒక చట్టం ప్రత్యేకించి ఒక చట్టం చేసి మాకు
మరి ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకొచ్చి మాకు 100% మా ఏజెన్సీలో ఉన్నటువంటి ఆ పోస్టులన్నీ కూడా 100% మాకు వచ్చేలా మరి చర్యలు తీసుకుంటారని చెప్పి మేము ఈ ముఖంగా, ఈ సభాముఖంగా, మీ ముఖంగా, మీడియా ముఖంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ మా యొక్క డిమాండ్ గనక మరి మీరు పట్టించుకోకపోయినట్లయితే మేము ఈ ఉద్యమాన్ని ఇంకా మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి నేను తెలియజేస్తూ మరి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి, నా పేరు మల్లేష్. ఈరోజు మన్యం బంద్ పిలుపు మేరకు ఈరోజు మరిపాలెం చెక్ పోస్ట్లో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిఎస్సిలో గిరిజన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఏజెన్సీలో ఎక్కువగా బీఈడి, డైట్ ఎక్కువగా చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళు కేవలం డిఎస్సి కోసమే ఎదురు చూస్తుంటారు ప్రతి సంవత్సరం. అలాంటి ఈ డిఎస్సి పోస్టులు తక్కువగా ఉండడం వల్ల, జీవో నెంబర్ 3 రద్దు చేయడం వల్ల పోస్టులు తక్కువగా ఉండడం వల్ల చాలా బాధలో ఉన్నారు అభ్యర్థులు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా మళ్ళీ జీవో గవర్నమెంట్ ఆలోచించి వేరే జీవో ఇచ్చి గిరిజన అభ్యర్థులకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఈ జీవో నెంబర్ 3 రద్దు అవడం వల్ల చాలామంది ఇప్పుడు పోస్టులు రాకపోవడం వల్ల నిరుద్యోగులు ఎక్కువగా తాగుడికి బానిసాయి, ఉద్యోగాలు రాక తాగుడికి బానిసాయి. అలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్లో చాలామంది ఉద్యోగం రాక వేరే ఏమీ చేయాలో తెలియక గంజాయికి బానిసాయి. అలాగే అభిప్రాయపడుతున్నాను, ఎందుకంటే ఇది ఉద్యోగాలు రాక ఏం చేయాలో తెలియదు, ఖాళీగా ఉంటారు కాబట్టి అలా వేరే మార్గాల్లోకి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి దయచేసి గవర్నమెంట్ గిరిజన అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని జీవో నెంబర్ 3కి వేరే ప్రత్యామ్నాయంగా వేరే జీవోని కల్పించి గిరిజన అభ్యర్థులకు న్యాయం చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారికి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు, అలాగే ఉపాధ్యాయులకి, నా తోటి డిఎస్సి నిరుద్యోగులకి నా హృదయపూర్వక నమస్కారాలు. మన కూటమి ప్రభుత్వం రా కదిలిరా కార్యక్రమం అరకువేలి సభలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మీకు ఏజెన్సీలో ప్రత్యేకంగా డిఎస్సి నోటిఫికేషన్ జీవో నెంబర్ 3 పునరుద్ధరిస్తామనేసి మాకు సభాముఖంగా ఆ రోజు బహిరంగ అరకువేల సభలో ప్రస్తావించడం జరిగింది. అయ్యా, గౌరవ ముఖ్యమంత్రులు వారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీకు మా గిరిజన ప్రాంత నిరుద్యోగుల తరపున మీకు ప్రత్యేకంగా వేడుకుంటున్నది ఏమిటంటే, మా గిరిజన ప్రాంతం అనేది 5th షెడ్యూల్ ఏరియా. అక్కడ తాగడానికి సరైన నీటి సౌకర్యం ఉండదు. అలాగే గ్రామీణ ప్రాంతంలో సరైన రోడ్డు సౌకర్యాలు ఉండదు. అక్కడ ప్రాణం పోతున్నా సరే డోలి మూతలతో మా ప్రజానికాన్ని హాస్పిటల్ తీసుకురావాలంటే 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరం నుండి మా ప్రజానికాన్ని తరలించవలసి ఉంటుంది. అలాంటి ప్రత్యేక ప్రాంతంలో మేము పుట్టామయ్యా. మీరు మా యందు దయ ఉంచి మా ఏరియాకు ప్రత్యేక డిఎస్సిని నిర్వహించి మా ప్రాణాలని, మా ఆదివాసీ సమాజాన్ని మీరు కాపాడుతారని మేము ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామయ్యా. ఎందుకంటే మా యొక్క భాష, సంస్కృతి, సాంప్రదాయాలు అనేది ప్రత్యేకంగా ఉంటుంది. కింద గిరిజనేతరులు అనేవాళ్ళు అక్కడ వాళ్ళ యొక్క భాష అలవాట్లు వాళ్ళకి సరిగా అర్థం కాక మన టీడీపీ ప్రభుత్వం అనేటప్పుడు మన ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు గారు మాకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, మళ్ళీ వచ్చింది కాబట్టి మా యొక్క హక్కుల్ని మీరు కాపాడుతారని మా నిరుద్యోగులందరి తరపున మీకు వేడుకుంటున్నామయ్యా. మీరు తప్పకుండా మాకు న్యాయం చేస్తారని మేము సభాముఖంగా ప్రింట్ మీడియా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ. నమస్కారం అండి, నా పేరు దొందా ప్రసాద్, వీసా చట్టం అమలు కమిటీ. అయితే ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు మన అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మరిపాలెం చెక్ పోస్ట్ వద్ద ఇవాళ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది.
అయితే ఏదైతే డిఎస్సి ప్రకటన అనేది ఈరోజు గిరిజనులకు తీవ్ర అన్యాయం అనేది చేయడం జరిగింది. ఎందుకంటే ఈ 5వ షెడ్యూల్ ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మా యొక్క డిమాండ్ ఏమిటంటే ఖచ్చితంగా స్పెషల్ డిఎస్సి అనేది మనకి ఏర్పాటు చేసి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి 100% ఉద్యోగాలు అనేది కల్పన ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు శాంతియుతంగా ఇక్కడ ధర్నాలు చేస్తుంటే పోలీసు వారు వచ్చి భగ్నం చేయడం అనేది మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే మా యొక్క నిరసన అనేది తెలియజేయడం అనేది సహజం, కానీ పోలీసుల ద్వారా కేవలం ఇటువంటి యొక్క కార్యక్రమాలను అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదు. అడ్డినంత మాత్రాన ఈ యొక్క ఉద్యమాలు ఆగవని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉద్యమంలో ఉన్నటువంటి విద్యార్థుల్ని, అలాగే ఉన్నటువంటి స్థానిక నాయకులని, అలాగే ఉద్యోగ సంఘాల నాయకులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలియజేసే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. సుమారు ఒక 20 మందిని అరెస్ట్ చేశారు. తీసుకొని వెళ్ళడం జరిగింది. మధ్యలో తీసుకుని వెళ్ళలేదు, మధ్యదారిలో స్టేషన్ తీసుకుని వెళ్ళడం జరిగింది.